కోసం ఏంటంట ఏంటంటే ఒక బిల్లు కట్టాలంట. బిల్లు కట్టే సమయంలో చెన్నై జోషమాలో ఉన్నప్పుడు ఒక స్త్రీ ఏమైందంటే సింగపూర్ నుంచి చెన్నైకి ఓడలో ప్రయాణం చేస్తూ ఉంది. ఆమె దాంట్లో షిప్లోనే పనిచేసే ఆమె. అయితే ఆ రోజు ఏమైందంటే ఆమె ఉన్న షిప్లో పెద్ద తుఫాన్ వేగి ఆ యొక్క షిప్ వాటి మీద కదిలించబడతా ఉన్నప్పుడు ఆమె అనుకుందంట ఆమె మీద చాలా మంచి బంగారు నగలు అన్నీ ఉన్నాయంట. అన్నీ ఉన్నప్పుడు ఆమె అనుకుంటుందంట నన్ను క్షేమంగా చెన్నై పట్టణానికి సింగపూర్ నుంచి నన్ను క్షేమంగా తీసుకెళ్తే ఈ యొక్క నా మీద ఉన్న నగలన్నీ కూడా నేను అమ్మి వచ్చిన డబ్బుని నేను దేవుని ఇంటికి ఇస్తానని చెప్పి ఆమె మనసులో వడబడిక చేస్తుందన్నమాట. ఆ తర్వాత ఆమె చెన్నై పట్టణానికి క్షేమంగా వచ్చిందన్నమాట. వచ్చినాక ఆ సంగతి మర్చిపోతే దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసినాడు. దేవుడు విడిచిపెట్టాడా? చేసుకుందిగా. యోసేపుని కూడా విడిచిపెట్టినాడా? 2 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు కదా. అట్లానే ఆమె చేసుకున్న తీర్మానాన్ని ఏం చేసింది? జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. పొరపాటు చేస్తానని చెప్పి అనుకున్న ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి అమ్మి బక్సింగ్ గారు ఎక్కడ ఉంటాడో తెలియదు. నా వ్యక్తికి బక్సింగ్ గారు దేవుడు ప్రేరేపిస్తే ఆయన ఎత్తుకొని కనిపెట్టుకొని ఎక్కబట్ట ఆయన అడ్రస్ తెలుసుకొని వచ్చిన డబ్బుని వాళ్ళకి ఇచ్చిన కవర్ తీసుకెళ్ళి బక్సింగ్ గారు చేతికి పెట్టినాడు. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేసి ఆమె పంపించిన తర్వాత ఆ కవర్ తీసుకొస్తే 1500 ఆ దినాలలో చాలా విలువైనటువంటి సున్నాలు. నిజంగా ఆ సమయంలో బక్సింగ్ గారి యొక్క అవసరత తీర్చబడతా వచ్చింది. నిజంగా అక్కడ ఏదైనప్పటికీ